మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? మీ ఊరి ఆలయాల్లో దేవుడి నగలు సురక్షితంగా ఉన్నాయా? జాగ్రత్త! రాష్ట్ర సరిహద్దులు దాటి గజ దొంగలు మీ ఊళ్ళపై పడుతున్నారు. తాళం వేసిన ఇల్లే టార్గెట్గా, దేవుడి గుళ్ళే వేదికగా భారీ దోపిడీలకు తెరలేపుతున్నారు. పల్నాడు నుండి ప్రకాశం వరకు, నరసాపురం నుండి గోదావరి జిల్లాల వరకు గజ దొంగలు ఎలా స్వైర విహారం చేశారు. పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవాలని చూసిన ఆ కిలాడి దొంగలను ఇక ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఎలా పట్టించింది? అసలు ఈ అంతర్రాష్ట్ర నేరగాళ్ల అసలు స్కెచ్ ఏంటి? ఇప్పుడు చూడండి మీరే. చీకటి పడిందంటే చాలు ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరిస్తుంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఆసరాగా చేసుకుని కొందరు కిలాడి దొంగలు తమ వేటను ప్రారంభిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఇటీవల జరిగిన 2 ఘటనలు కలకలం రేపుతోంది. అద్దంకిలోని రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు త్రిశక్తి పీఠం అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు. గుడి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన నిందితులు అక్కడున్నటువంటి సుమారు 9 కేజీల వెండి వస్తువులను, 19 గ్రాముల బంగారం ఆభరణాలను కూడా దోచుకున్నారు. దేవుడి నగలను సైతం వదలకుండా వారు చేసిన ఈ ఘాతుకం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. మరుసటి రోజు ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు, కమిటీ సభ్యులు చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి వస్తువులను చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ భారీ దోపిడీ వెలుగులోకి వచ్చింది. అద్దంకి లిమిట్స్లో ఒక 2 టెంపుల్స్లో టెంపుల్ అఫెన్సెస్ అయ్యాయి. ఒకటి రామలింగేశ్వర స్వామి టెంపుల్, ఒకటి రెండోది వచ్చి త్రిశక్తి పీఠము అమ్మవారి టెంపుల్లో దాదాపు 9 కేజీల వెండి పోయింది, అట్లాగే 19 గ్రాముల బంగారం పోయింది. సో ఆ రోజు నైట్ వెంటనే 2 అఫెన్సెస్ అయ్యాయి. ఒక ముద్దాయి గురించి మనకు ఒక లీడ్ వచ్చే, అతని పేరు వచ్చి అనికేత్ కైలాష్ కసరోడ్ అని చెప్పి, ఇతను మనకు వరూద్ తాలూకా అమరావతి రూరల్ మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వ్యక్తితోటి మనకు రావటం, వెంటనే మన టీమ్స్ ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి, ఇన్ఫ్యాక్ట్ ఈ ముద్దాయిలు మళ్ళీ వాళ్ళ ఊరికి చేరుకునే లోపలే మన అధికారులు అక్కడ ఉండి వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనము వెండిని బంగారాన్ని కూడా వాళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అట్లా ఇక రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును ఒక సవాల్గా తీసుకున్నారు. ఎటువంటి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడిన దొంగలను పట్టుకోవడానికి పోలీసులు టెక్నాలజీని ఆశ్రయించారు. స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందినటువంటి అనికేత్ కైలాష్ కస్రోడ్ అనే నిందితుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. పోలీసులు అతన్ని సింగారకొండ ఆలయ సమీపంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితుడు మహారాష్ట్రలోని అమరావతి రూరల్ ప్రాంతానికి చెందినవాడని, గతంలో అతనిపై అనేక మొబైల్ దొంగతనం కేసులు ఉన్నాయని తేలింది. కేవలం అద్దంకిలోనే కాకుండా గత ఫిబ్రవరిలో మదనపల్లిలో జరిగినటువంటి ఒక ఆలయ చోరీలో కూడా తాను పాల్గొన్నట్టు నిందితుడు విచారణలో ఒప్పుకోవడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి తరహా నేరాలే కలకలం రేపాయి. నరసాపురం పట్టణంలోని అధికారి వారి వీధిలో ఉండే ఒక బ్యాంకు ఆపరేటర్ శ్రీనివాసరావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏప్రిల్ 6వ తేదీన జరిగినటువంటి ఈ దోపిడీలో భారీగా బంగారం, వెండి మాయమయ్యాయి. పక్కా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి ఈ నేరం వెనుక ఎవరో పాత నేరస్తుల హస్తముందని భావించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై నిఘా ఉంచారు. ఆ సమయంలోనే నాగరపు ఈశ్వరరావు అనే వ్యక్తి పోలీసుల కంటపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈశ్వరరావు కేవలం ఒక సాధారణ దొంగ కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో 25కు పైగా కేసులున్నటువంటి అంతర్జిల్లాల నేరస్తుడని తేలింది. నరసాపురం పట్టణానికి చెందినటువంటి గంగలకుర్తి శ్రీనివాస్ గారు ఫ్యామిలీతో పోయిన నెల 27వ తారీఖున షిరిడి వెళ్ళడం జరిగిందనమాట. ఆయన తిరిగి 6వ తారీఖు నరసాపురం ఇంటి దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆయన ఇంటికి వేసినటువంటి తాళం పగలగొట్టబడింది. అదేవిధంగా లోపలికి వెళ్ళి చూసుకుంటే బీరువా తాళాలు, లాకర్ తాళాలు పగలగొట్టి అందులో దాచుకున్నటువంటి బంగారం, అదేవిధంగా 2 వస్తువులు పోయినాయని చెప్పేసి మనకి అదే రోజు కంప్లైంట్ ఉంటుంది. దర్యాప్తులో భాగంగా మనం క్లోజ్ టీమ్ని ఉపయోగించాం, అదేవిధంగా దీంట్లో టెక్నాలజీని ఉపయోగించాం అనమాట. మనకి ఇది 6వ తారీఖు మన కేసు రిపోర్ట్ అయితే ఈరోజు 11వ తారీఖు మన ముద్దాయిని పట్టుకొని అక్కడ ఏదైతే దొంగతనం జరిగినటువంటి వస్తువులు ఉన్నాయో వాటిలో 108 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది.
తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, అమలాపురం లాంటి కీలక ప్రాంతాల్లో కూడా తన హస్తవాసి చూపించినటువంటి ఈ నేరగాడి దగ్గర నుండి పోలీసులు 108 గ్రాముల బంగారం, కిలో వెండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి క్రూజ్ టీమ్, క్రైమ్ స్టాఫ్ సహాయంతో నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. ఒక పక్క రాష్ట్ర సరిహద్దులు దాటి వచ్చే దొంగలు, మరోపక్క జిల్లాలు దాటి వచ్చే దొంగలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం ఈ నేరగాళ్ల ఆట కట్టించడానికి లేటెస్ట్ గ్యాడ్జెట్స్, సాఫ్ట్వేర్లను వాడుతోంది. ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా సేకరించినటువంటి విజువల్స్ నిందితులను పట్టుకోవడంలో కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇక పల్నాడు జిల్లాలో జరిగినటువంటి మరో కేసు సంబంధించి పోలీసులు చాకచక్యానికి నిదర్శనంగా నిలిచింది. పెదకురపాడు మండలం పొడపాడు గ్రామంలో ఒక రైతు కుటుంబం పొలం పనులకు వెళ్లినటువంటి సమయంలో దొంగలు వారి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ను వాడారు. నిందితుడు ముఖం ఒక సీసీ కెమెరాలో స్పష్టంగా పడడంతో ఆ డేటా ఆధారంగా బస్టాండు వద్ద ఒక నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని కాల్ డేటా రికార్డులను ఆన్లైన్ చేయడంతో మిగిలిన 3 నిందితుల అడ్రస్ దొరికింది. నిందితులు దొంగలించినటువంటి బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్తో పాటు ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టినట్టుగా గుర్తించారు. మొత్తం సొత్తును రికవరీ చేశారు. నేరగాళ్లు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సాంకేతికతకు ముందు వారు తలవంచక తప్పదని ఈ వరుస అరెస్టులు నిరూపిస్తున్నాయి. జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో స్పెషల్ టీమ్స్ దొంగలను వేటాడుతున్నాయి. మొత్తం 204 గ్రాముల బంగారం, 69 తులాల వెండి, ₹1,00,000 నగదును పల్నాడు పోలీసులు స్వాధీనం చేసుకుని బాధితులకు ఊరటించారు. ఈ భారీ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించినటువంటి సీఐలు, ఎస్ఐలు, ఇక సిబ్బందికి కూడా రివార్డులు కూడా అందాయి. నిందితులను జైలు ఊచలు లెక్కెట్టిస్తున్నా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. సెక్యూరిటీ సిస్టమ్స్లో లోపాలు లేకుండా చూసుకోవడమే మనకు రక్షణ అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇక పోలీసుల దర్యాప్తు ఈ కేసుల్లో అత్యంత సినిమాటిక్గా సాగింది. ఇన్వెస్టిగేషన్ టీమ్స్ క్లూస్ టీంతో కలిసి ఇక ఘటనా స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ అనే అత్యాధునిక టెక్నాలజీ పోలీసులకు బ్రహ్మాస్త్రంలా మారింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో ఉన్నటువంటి కెమెరాల ద్వారా నేరగాళ్ల కదలికలను గుర్తించారు. కాల్ డేటా రికార్డుల విశ్లేషణతో నేరగాళ్ల నెట్వర్క్ను ఛేదించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఇతర రాష్ట్రాలకు సైతం వెళ్లి నిందితులను వెంటాడి మరీ పట్టుకుంటున్నాయి. ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టినటువంటి నగలను గుర్తించడంలో పోలీసు ప్రదర్శించినటువంటి చాకచక్యం గర్వించదగ్గ విషయం. చూసారుగా, నేరం చేసి తప్పించుకోవడం ఇప్పుడు అసాధ్యం. మీరు ఎక్కడ ఉన్న టెక్నాలజీ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అదే సమయంలో దేవాలయ కమిటీలకు, ప్రజలకు పోలీసులు ఒక కీలకమైన సూచన చేస్తున్నారు. మీ దేవాలయాల్లో సీసీ కెమెరాలు నిందితులకు అందరంత ఎత్తులో ఉండేలా చూసుకోండి. రాత్రి సమయాల్లో సెక్యూరిటీ గార్డులు లేదా కమిటీ సభ్యులు ఉండేలా జాగ్రత్త వహించండి. మీ అప్రమత్తతే దొంగలకు శాపం.